హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నానండి. హెయిర్ లాస్ చాలా అవుతుంది కదండి. హెయిర్ లాస్ అవ్వటం వల్ల నేనైతే చాలా వాడాలనుకున్నానండి. చాలా వరకు వాడాను కానీ నాకైతే ఏం రిజల్ట్ అయితే కనిపించలేదు. ఒకసారి మన ఇంట్లో ఉన్న ఆయుర్వేదిక్తో ఇలా అయితే తయారు చేద్దాం అనుకున్నానండి. అందుకని ట్రై చేయబోతున్నాను. దీనికోసంగా కట్ చేసిన ఆనియన్స్, మెంతులు, చూడండి కోకోనట్ ఆయిల్ అండి, నార్మల్గా షాప్లో ఆయిల్ అండి, నాటు రోజా, ఆనియన్స్, మెంతులు, కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వు, కలబంద ఇవన్నీ అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే ఒక చిన్న డబ్బా తీసుకున్నాను. ప్రస్తుతానికి ఫీల్ అవుతుందా పాస్ అవుతుందా అన్నట్టుగా చూసుకోండి. ఈ ఐటమ్స్ అయితే ఇవ్వండి. నాటు రోజా ముఖ్యమండి. నాటు రోజా చూడండి, అన్ని ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇవి వరకైతే తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి దాంట్లో మెంతులు, కలబంద, కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వు, ఆనియన్స్, నాటు రోజా ఇవన్నీ అయితే వేసేసానండి. వేసేసి బాగా మరిగించుకున్నాను. మరిగించుకోవాలండి అంటే ఎలా మరిగించుకోవాలంటే బాగా అంటే మనం కర్రీలోకి వేస్తాం కదండి. అప్పుడు ఆ కరివేపాకు ఎలా అయితే ఫ్రై అయిపోద్దో అలా ఫ్రై అయిపోవాలండి. ఇవి కొబ్బరి నూనెలో ఇలా చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇట్లా ఫ్రై అయినప్పుడు అయితే మనం ఏదైనా స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవాలండి. నేనైతే ముందు పెద్ద జల్లెడి గంటితో అయితే వడపోసుకుంటున్నాను. తర్వాత సన్న స్ట్రైనర్తో తీసుకోవచ్చని చూడండి. ఫస్ట్ అయితే ఇలా వడపోసేసుకున్నాను. ఆయిల్ అయితే ఇలా వచ్చిందండి. చాలా వరకు అయితే చూడండి, మామూలు కొబ్బరి నూనె ఎలా ఉంటుందో ఇది ఎలా ఉందో మనకైతే కనిపిస్తుంది కదండి. ఆయిల్ వాడి రిజల్ట్ బాగుందనుకుంటే మళ్ళీ హెయిర్ ఆయిల్ తయారు చేస్తే విమర్శగా వీడియో అయితే పెడతానండి.